పార్టీని నమ్ముకొని సార్వత్రిక ఎన్నికల్లో తన వెంట నడిచి పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. కార్యకర్తల సంక్షేమ నిధి నుండి బుధవారం 175 మంది 45 లక్షల రూపాయల చెక్కులను రమాదేవితో కలిసి గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. నగర సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్నామని, ఎండ్ రోడ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి మాట్లాడుతూ, మంత్రి నారాయణ సార్ మాటల మనిషి కాదని, చేసింది చెప్పుకునే వ్యక్తి కూడా కాదని, అనుకున్న పని చేసి తీరుతారని తెలిపారు. విమర్శలను అభివృద్ధితో తిప్పికొడతారని, ఆంధ్రాకి 5 స్వచ్ఛ అవార్డులు సాధించిన ఘనత మంత్రి నారాయణ సార్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సీట్లు చూసుకొని పిలుస్తున్నాను కదా. పోటీ చేశాడు. అక్కడ నుండి జనాలందరూ అప్పుడు మాకందరికి ఏం చెప్పేది, వాళ్ళు సార్ వచ్చి మీకు అందరికి దగ్గర ఉన్నాడు. ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా, సార్ లాంటి దేవుడు ఈ తల్లిదండ్రులు ఎవరు పిల్లలను చూడటం. మన నెల్లూరు నియోజకవర్గం మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఎందుకంటే నారాయణ సార్ గారు గెలిపించుకొని ఈ రోజు ఎక్కడ ఆగున్నా కానీ వాటన్నిటి కూడా ఇప్పుడు పూర్తి చేయడానికి ముందస్తుగా చేస్తున్నారు. అదే విధంగా మన నారాయణ సార్ గారు ఇది ఇస్తుంది కానీ ఏ విధంగా చేస్తున్నారు మనందరికీ సుపరిచితంగా చూస్తున్నాము. నారాయణ సార్ గారికి ఇంకా మంచి ఆలోచనతో ఇంకా అభివృద్ధి 42వ డివిజన్ నుంచి మొయినుద్దీన్ గారు. రాష్ట్ర మంత్రివర్యులు, నెల్లూరు నగర శాసనసభ్యులు సార్ ఇచ్చిన పిలుపునందుకు ఇచ్చినటువంటి నారాయణ సైన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసి నగర నడిబొడ్డున వైకాపా జెండాను బంధపెట్టిన వ్యక్తి కూడా ఈ ప్రాంతం తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తయారు కావాలని ఒక్క ఆలోచనతో, కానీ అవన్నీ వాస్తవాలు. 2014-2019లో సార్ మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, అదేవిధంగా ఎంతగానో ఎప్పుడు పోయినా కూడా ఆత్మీయంగా పలకరించే మాగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలకు అందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కొన్ని విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రయాణం చేస్తూ వచ్చాను. అయితే ఆ రోజు నుండి ఈ రోజు దాకా కూడా ఎంతోమంది జిల్లా అధ్యక్షులను చూశాను. అదేవిధంగా ఎలక్షన్స్కు ముందు నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు 3-4 రోజుల్లోనే మన పిల్లలు పంపించి తన ఛాంబర్కి కూర్చొని పెట్టి పెద్ద డాక్టర్ని పిల్లనంపించి, నారాయణ హాస్పిటల్లో ఉన్న పెద్ద డాక్టర్ని పిల్లనంపించి, ఏమిటి నారాయణ గారి నాయకత్వం, అభివృద్ధి ప్రదాత నారాయణ గారి నాయకత్వం. నాలుగో డివిజన్ నుంచి షేక్ ముంతాజ్ గారు. 4వ డివిజన్ నుంచి షేక్ చెక్స్ తీసుకున్న వాళ్ళు ఇటు సైడ్ నుంచి ఇట్లా కిందకు పూడి నాగభరత్ గారు,
షంషీర్ గారు, డివిజన్ నుంచి పసుపులేటి తేజస్విని గారు మహిళా టీంలో కోబిఎల్సీలు ఎవరైనా వచ్చుంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పసుపులేటి తేజస్విని గారు, వినయ్ శెట్టిపల్లి గారు, మల్లిక గారు. 7th డివిజన్ నుంచి గజ్జల నరేంద్ర గారు, ఎం అజయ్ కుమార్ రెడ్డి గారు, పొటేటి కార్తిక్ గారు. గజ్జల నరేంద్ర గారు, ఎం అజయ్ కుమార్ గారు, పొటేటి కార్తిక్ గారు, దుర్గా అఖిల్ గారు, ఎన్ విజయలక్ష్మి గారు, టి విమల గారు. ఎయిత్ డివిజన్ నుంచి ఇప్పుడు ఇవాళ ఎంతమందికి ఇస్తున్నారమ్మా? ఇవాళ ఒక 175 మందికి యాక్చువల్గా ఇవాళ ఎవరైతే మనకు రిక్వెస్ట్ పెట్టుకున్నారో వాళ్ళకి ఒక 25,000 లెక్క ఇస్తున్నాం. ఒకటి మనం ప్రభుత్వం తరఫున చేసేది వేరు, ఇండివిజువల్గా చేసేది వేరు. ఇండివిజువల్గా ఒక లిమిట్ వరకు చేయగలం. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. అందులో ఒక 25,000 వరకు మ్యాక్సిమం యాక్చువల్గా మా యొక్క పిల్లలు వాళ్ళ యొక్క దీని నుంచి నేను చేస్తున్నాను. ఇంకా కూడా కొంతమంది అప్లై చేస్తున్నారు. నేను కూడా ఇంకొక 100 మంది వరకు ఉన్నారు. అయితే ఈ ఫేజ్లో ఏం చేశానంటే ఎవరైతే హౌస్ మ్యాపింగ్ చేసుకున్నారో ఫస్ట్ చూసాము. మెంబర్షిప్ ఎవరు చేశారో మినిమం వాళ్ళని ఫస్ట్ ఫిల్టర్ చేసాం. అదైన తర్వాత వాడల్లో టెలికాన్ఫరెన్స్, బయోమెట్రిక్స్ ఎవరెవరు ఉన్నాయి అవి చూసి యాక్చువల్గా ఏంటంటే ఈ లిస్ట్ ఫైనలైజ్ అయింది. ఇంకా చేయాల్సింది కూడా 100 మంది ఉంది. అది కూడా 2-3 వారాల్లో అది చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి ఎందుకు వాళ్ళు మెంబర్షిప్ చేయలేదు, ఎందుకు హౌస్ మ్యాపింగ్ చేయలేదు, ఇవన్నీ డీటెయిల్స్ అడిగి చేస్తామనే ఉద్దేశంతో అది ఆపటం జరిగింది. ఇవాళ ఈవినింగ్ ఒక పార్క్ ఉంది, ఒక షటిల్ కోర్ట్ ఒకటి, ఈ 2 కూడా ఇవాళ మనం ఇనాగరేషన్ చేస్తున్నాం. తర్వాత మన ఉయ్యాల కాలువ దానికి సంబంధించి ఎస్టిమేషన్ కూడా రెడీ చేశారు. రామిరెడ్డి కాలువ, ఉయ్యాల కాలువ 2 పక్కల వాల్ కట్టి పైన స్లాబ్ వేసేదానికి బహుశా దాన్ని కూడా టెండరు ఈ మంత్ ఎండ్లో పిలుస్తారు. ఇప్పుడే వచ్చారు ఇంజనీర్ల దగ్గరికి. సరే అది రెడీ అయింది, మీరు ఒకసారి చూస్తే చేస్తామని. అయితే చాలా ఇళ్ళు తీయాల్సి వస్తుంది, అది తీగ తప్పదు. మీకు అందరికి కూడా ముందే చెప్తున్నాను. ఆ కెనాల్స్ 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తున్నాం. దాని మీద స్కూటర్స్, బైక్స్, మనుషులు నడవటం అది చేసుకోవటానికి అది చేస్తే మనకు దోమలు అంటూ ఉండవు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి 550 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన ఆ కెనాల్స్ కానీ కవర్ చేయకుంటే మళ్ళీ దాంట్లో నుంచి దోమలు వస్తాయి. అందువల్ల ఖచ్చితంగా అవన్నీ కూడా క్లోజ్ చేయాలి. అది క్లోజ్ చేసేటప్పుడు అక్కడక్కడ కొన్ని హౌసెస్ పోతాయి, అది తప్పదు. ఎందుకంటే వాళ్ళందరూ ఆక్యుపై చేసుకున్నాయి కాబట్టి 1 అడుగు, 2 అడుగులో, 3 అడుగులో మీ అందరికీ ముందే చెప్తున్నాను. మళ్ళా వచ్చి సార్ వాళ్ళిళ్ళు జోలికి పోవద్దు, ఇళ్ళు జోలికి పోవద్దు అని అనొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇందులో 50 కోట్లు పెట్టాం, అది కాకుండా అమృతలో కూడా పెట్టాం మళ్ళీ కొంత. అంటే నెల్లూరులో మనం చేసే మేజర్ డెవలప్మెంట్స్ పార్ట్లు అయిపోతున్నాయి, స్కూల్స్ కూడా చేస్తున్నాం, రోడ్లు కూడా ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేస్తున్నారు. అంటే రోడ్డు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి పూర్తిగా వేసేసి అన్నీ స్వీపింగ్ మిషన్లు పెడుతున్నాం. 28 స్వీపింగ్ మిషన్లు కొన్నాం. 1-2 కాదు, మనుషులు చిమ్మేది తీసేస్తాం. మనుషులు చిమ్మటం అది కాకుండా స్వీపింగ్ మిషన్తో చేస్తే చాలా నీట్గా ఉంటుంది. అందుకని ఎండ్ టు ఎండ్ రోడ్లు ఇవ్వమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. నేను మన 16 డివిజన్లో కూడా చెక్ చేశాను, ఇవాళ కూడా చెక్ చేస్తానని చెప్పాను. ఇట్లా మనం 1 by 1 చేస్తూ వస్తున్నాం. మీకు అందరికీ చెప్తున్నాను, ఖజానా లేదు, 1 year అయింది, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, డబ్బులు లేవు కాబట్టి మనం చేయలేమంటే వాళ్ళు సాటిస్ఫై కారు. అందువల్ల ఏంటంటే 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం.
అన్నీ పూర్తి చేస్తాం. మనం ఎలక్షన్కి ఏది మాట ఇచ్చామో 100కి 100 పాళ్ళు. అదేవిధంగా పట్టాలు 1440 తీసుకొచ్చాం. 1440 పట్టాలు 54వ డివిజన్లో ఐ థింక్ 30-40 ఏళ్ళ ఇష్యూ అది క్యాబినెట్లో అప్రూవ్ పెట్టే తీసుకొచ్చాం. అయితే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఇస్తామనే దాంతో ఇన్ని రోజులు లేట్ అయింది. నేను మొన్నే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఫస్ట్ ఇచ్చేసి వీడియో కాన్ఫరెన్స్లో నేను అడ్రస్ చేస్తానన్నారు. అలాగే చేయమని చెప్పాను. అది కూడా ఫస్ట్ వీక్లో ఇచ్చేస్తాం. ఇక్కడే జహీర్ ఉన్నాడు, వాళ్ళ 1440 పట్టాలు ఇచ్చేస్తాం. అదేవిధంగా నెల్లూరు సిటీలో ఎక్కడెక్కడ పట్టాలు ఇవ్వాలో ఇవ్వటానికి వీలుందో కొన్ని ఇవ్వలేము, వర్క్ బోర్డు పట్టాలు ఇవ్వలేము, అంటే టెంపుల్స్ ఎండోమెంట్స్ ఇవ్వలేము. అవి 2 తప్ప మిగతా ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వీటికి ఇవ్వగలమో వాటికి స్పెషల్గా డ్రైవ్ చేయమని ఎంఆర్ఓకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఆయన కూడా చేస్తున్నాడు. ఈ మంత్ ఎండింగ్ కల్లా అన్నీ స్టడీ చేయమన్నాను. నా టార్గెట్ అయితే కనీసం మన సిటీలో 5000 మందికి యాక్చువల్గా పట్టాలు ఇవ్వనేది టార్గెట్, ఒక 5000 మందికి. ఆ విధంగా మనం 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. మీకు అందరికీ చెప్పేది కొద్దిగా ఓపిక పట్టండి, అన్నీ చేస్తాం. ఎండ్ టు ఎండ్ రోడ్స్ చేస్తాం, బ్యాలెన్స్ రోడ్స్ చేస్తాం, డ్రైన్స్ 100% కట్టేస్తాం. డ్రైన్స్ ఎక్కడ లేవో అవన్నీ కూడా 100% పూర్తి చేస్తాం. డ్రింకింగ్ అయితే డ్రింకింగ్కి అండర్ గ్రౌండ్కి 165 కోట్లు నిన్నే శాంక్షన్ చేశారు గవర్నమెంట్. హడ్కో లోన్లో తీసుకోవడానికి నిన్న సైన్ చేశారు. ఆ హడ్కో లోన్ కూడా వస్తుంది. ఆ డబ్బులు వచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళ వర్క్ కూడా ఫాస్ట్ అప్ చేస్తారు. నిన్నే డ్రింకింగ్ వాటర్ విషయం విజయవాడలో రివ్యూ చేశాను. ఆ మెగా వాళ్ళు పిలిపించి ఎందుకు ఇంత ఖర్చు పెట్టినా అక్కడక్కడ నలకలు వస్తున్నాయి, వాటర్ సరిగా లేదంటే వాళ్ళు లైన్ అక్కడి నుంచి వేశారు, సంగం బ్యారేజ్ నుంచి టౌన్లో అంతా వేశారు. అయితే వాటి కనెక్షను ఆ వాటర్ కనెక్షన్ ఇళ్ళకి రావట్లే, అన్నిటికీ కొన్ని వార్డులకే వస్తుంది. చాలా వార్డులకి ఈరోజు పెన్నా రివర్ నుంచి వచ్చే వాటరే వస్తుంది. వాళ్ళు నాకు ఇచ్చిన మాట ఏంటంటే రేపు డిసెంబర్ కంటే ఇంకొక 5-6 నెలలు ఉంది. డిసెంబర్కి పెన్నా నుంచి బావుల నుంచి ఏదైతే వాటర్ తీసి ఆ 49, 48 ఆ స్టోనస్పేట ఏరియా అవన్నీ కట్ చేసేసి సంగం బ్యారేజ్ నుంచి ఇస్తామన్నారు. బహుశా డిసెంబర్ ఎండింగ్కి నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో అటు రూరల్ కావచ్చు, అర్బన్ కావచ్చు, 54 డివిజన్లలో ఆ 2 డివిజన్లు తప్ప 53, 54 తప్ప మిగతా డివిజన్లకన్నీ డిసెంబర్ ఎండింగ్కి సంగం బ్యారేజ్ నీళ్ళు వస్తాయి. 54, 53 కూడా నాకు సంగం బ్యారేజ్ నీళ్ళు కావాలని చెప్పాను. వాళ్ళు 1 year టైం ఏంటి సార్, పైప్ లైన్ వేయాలంటే ఇప్పుడు బ్రిడ్జ్ తయారవుతుంది కదా, కొత్త బ్రిడ్జ్, మీకు ఆ బ్రిడ్జ్ మీద వేస్తాము. ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అవ్వగానే ఆ సంగం బ్యారేజ్ లైన్ వేసి 54, 53 కూడా సంగం బ్యారేజ్ నుంచే నీళ్ళు ఇస్తారు. ఇట్లా 1 by 1 డెవలప్మెంట్లో మనం నిదానంగా చేసుకుంటూ వస్తున్నాం. మీకు అందరికీ మరొకసారి యాక్చువల్గా ఇవన్నీ చెప్తామని. ఈరోజు మెయిన్ కార్యక్రమం ఏంటంటే నేను వచ్చింది ఇవాళ ప్రతి నెల 7 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇన్ఛార్జి మంత్రి, కలెక్టర్ కూర్చొని డిస్కస్ చేయాలి. దానికి ఇవాళ మీటింగ్ పెడితే వచ్చాను. సరే, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత చాలా రోజుల నుంచి పెండింగ్ ఉందని ఇవాళ ఇచ్చేస్తాను. రమ మేడం కూడా రమ్మన్నాను. దాంతో మళ్ళీ ఈ 2 ప్రోగ్రాంలు పెట్టాను. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఎవరు అడిగినా చెప్పండి, ప్రతి పని చేస్తాం, ఒక్క పని కూడా వదలం. రాబోయే 4 సంవత్సరాల్లో 100% ప్రతి పని పూర్తి చేస్తామని చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా. ఇంకా 100 మంది దాకా ఇవ్వాలి అప్లై చేసిన వాళ్ళలో, ఒక 100 మెంబర్స్ వరకు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు నేను అనుకోవటం. అప్రోచ్ అయితే మీరు వాళ్ళ డేటాని తీసుకోండి, వంశిక దగ్గర నుంచి ఒక స్టడీ చేయండి. వాళ్ళల్లో అంటే యాక్చువల్గా ఇవ్వకూడదని కాదు, వాళ్ళకి ఇవ్వదలుచుకున్నాను. అయితే సార్ వాళ్ళకి కూడా తెలియాలి, మెంబర్షిప్ ఎందుకు చేయలేదు, హౌస్ మ్యాపింగ్ ఎందుకు చేసుకోలేదు, టెలికాన్ఫరెన్స్కి ఎందుకు రావట్లేదు అనే విషయం తెలియాలి. అందుకని యాక్చువల్గా నేను ఆపమన్నా. అంటే ఆ 100 కూడా ఇవాళ ఇచ్చేయాలనుకున్నాను. బట్ తెలియకుండా ఇచ్చేస్తుంటే రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, రెగ్యులర్గా మీటింగ్కి వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఏమవుతారంటే రాకుండా పోతారు. ఒకరిని చూసి మరొకరు చెడిపోతారు. అలా కాదు, ఒకరిని చూసి మరొకరు బాగుపడాలా, బెటర్ కావాలనే ఉద్దేశంతో ఆపాను. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అయితే ఎవరైతే అప్రోచ్ అవుతారో
వాళ్ళ డీటెయిల్స్ వంశికాకి ఇవ్వండి. వాళ్ళ డీటెయిల్స్ వంశికాకి ఇస్తే నోట్ చేసుకుంటుంది. నేను మళ్ళీ డిస్కస్ చేసి క్లోజ్ చేసి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి కూడా ఇస్తాం. అదేవిధంగా షాప్స్ కూడా నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ చేస్తాం. షాప్స్ ఏదైతే ఉందో ఆ షాప్స్ కూడా నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ చేస్తాం. థ్యాంక్ యూ. సో అందరూ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క మనసులోని భావాలుని వ్యక్తపరిచారు. వాటినే నేను కూడా చెప్పాల్సి వస్తుంది. కాకపోతే ఇంకొకటి నా వైపు నుంచి అబ్జర్వేషన్ ఒకటి, మామూలుగా మనము అందరినీ గమనిస్తూ ఉంటాము, ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాం. నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, నేను ఇది చేయబోతున్నాను, అది చేయబోతున్నాను, అది చేయాలి అనుకుంటున్నాను, లేకపోతే నేను ఈ విధంగా చేస్తే బాగుండు కదా, ఇలా చేయాలి, అలా చేయాలి, మాటలు చెప్పే వాళ్ళని మనం చాలా మందిని చూస్తూనే ఉంటాం. అవునా కాదా? ప్రతిరోజు చూస్తూ ఉంటాము. ప్రతి మనిషిని కలిసినప్పుడు వాళ్ళల్లో ఆ ఇది కనిపిస్తూ ఉంటుంది. కానీ అందులో పొంగూరు నారాయణ గారు ఈజ్ డిఫరెంట్. ఆయన పని చేసుకుంటూనే వెళ్తూ ఉంటారు. దాన్ని చూసి మనము ఓకే ఇది చేస్తున్నారు అనుకోవాలి తప్ప నేను చేశాను, నేను చేస్తాను, నేను చేశాను, లేకపోతే చేయబోతున్నాను అలాంటి మాటలు ఆయన దగ్గర వినం. ఇందాక అనురాధ గారు మాట్లాడుతూ అన్నారు, చాలామంది కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ ఎవరినైనా ఏదైనా మాట్లాడినా కూడాను ఎందుకు విమర్శలు చెయ్యరు అని. విమర్శలకు కూడాను తన పనితోనే ఆన్సర్ చెప్పే వ్యక్తి మన నారాయణ గారు. ఇది మీరందరూ, నేను చెప్పేది కాదు, మీరందరూ కూడాను ఖచ్చితంగా అబ్జర్వ్ చేసే ఉంటారు. లేకపోతే మన రాష్ట్రాన్ని దేశ స్థాయిలో 5 అవార్డులు రాష్ట్రపతి చేతి నుండి 5 పట్టణాలకి, 5 పట్టణాలు పేర్లు తెలుసు కదా, విశాఖపట్నం, నెక్స్ట్ రాజమండ్రి, తిరుపతి, గుంటూరు, ఇంకోటి విజయవాడ, 5 పట్టణాలని మన దేశంలో పై పొజిషన్స్లో ఉంచి రాష్ట్రపతి దగ్గర నుంచి ఒకే రాష్ట్రం నుంచి 5 అవార్డులు గెలుచుకోవటం అనేది చిన్న విషయమా? కాదు కదా. ఒక్కసారి మనమందరము నిలబడి నారాయణ గారికి మన వైపు నుంచి గట్టిగా క్లాప్స్, ఆగకుండా ఒక్క నిమిషం. ప్రతి ఒక్కళ్ళకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మన రాష్ట్రంలోనే చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మెడికల్ కాలేజెస్కి అనుగుణంగా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. అవునా కాదా? కానీ ఎంతమంది హాస్పిటల్స్లో మన నారాయణ సార్ లాగా కార్యకర్తలకి వారి యొక్క ఆరోగ్య అవసరాలని గుర్తించి సహాయపడుతున్నారు చెప్పండి. అవునా కాదా? అది మన ఒక్క నారాయణ సార్కే సాధ్యం. అవునా కాదా? గట్టిగా. తర్వాత ఇక పిల్లల విషయానికి వస్తే, పిల్లలకు కావాల్సింది విద్య బేసిక్గా, తర్వాత క్రమశిక్షణ. విద్యకి విఆర్ కళాశాల లాంటి పాఠశాలని అత్యున్నత స్థాయిలో దేశంలోనే నెంబర్ 1, నాట్ ఇన్ స్టేట్, నాట్ ఇన్ టౌన్, నాట్ ఇన్ డిస్ట్రిక్ట్, నాట్ ఇన్ స్టేట్, దేశంలోనే అత్యున్నతమైన స్థాయిలో తీర్చిదిద్దారు మన విఆర్ కళాశాలని. అలాంటివి ఇంకా చాలా కళాశాలని తీర్చిదిద్దబోతున్నారు. ఇంతేకాకుండా ప్రతి పిల్లలలో మన పేరెంట్స్, యాజ్ ఏ పేరెంట్, యాజ్ ఏ గ్రాండ్ పేరెంట్, నేను ఒక అమ్మమ్మగా, తర్వాత మీరందరూ తల్లిదండ్రులుగా మీరు కూడా అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలుగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఒకటి పిల్లలతో ఏంటంటే అది స్క్రీనింగ్ టైం. ఫోన్స్కి, తర్వాత మన ఇంట్లో టీవీలకి అతుక్కుపోయి ఉంటున్నారు పిల్లలు. అవునా కాదా? వీటి నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? అందుకనే పార్కులు అనే దాంట్లో పిల్లలకి కావాల్సిన ఆడుకునేవన్నీ కనుక ఇస్తే కనీసం కొంత టైం పార్కుకు వచ్చేస్తారు, వాళ్ళు అందులో ఆడుతారు, గెంతుతారు, ఎగురుతారు, ఆడుకుంటారు. దీంతో కొంత ఎక్సర్సైజ్ అవుతుంది. తర్వాత ఆ స్క్రీనింగ్ నుంచి కాపాడుకోవటానికి మనకి ఒక ఆయుధం లాగా ఇది ఉపయోగపడుతుంది. ఈ విధంగా పిల్లల యొక్క యోగక్షేమాల్ని ఆలోచించి అదే రకంగా పెద్దవాళ్ళకు కూడాను వాళ్ళు నడకని కానీ తర్వాత వ్యాయామం కానీ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క కేటగిరీ,
లేదు పెద్దవాళ్ళు వచ్చి హాయిగా కూర్చొని ఆ చెట్ల మధ్య కొంచెం ఆక్సిజన్ని పీల్చుకొని వెళ్తారు. వారి ఆరోగ్యం బాగుంటుంది. ఈ రకంగా అన్ని రకాలుగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి ఏమేం అవసరాలు ఉన్నాయి, ఏమేం కావాలి అని ఆలోచించి ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా ఎంతో ఆలోచించి ముందుకు వేస్తున్నారు. అటువంటి నారాయణ సారు ఇంకా ఇటువంటి మంచి పనులు మన నెల్లూరు నగరానికి ఇంకా జరగాలని అలా చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీయించుకుంటున్నాను. థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.